బద్వేల్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు సిద్ధవటం రోడ్లోని పూలే విగ్రహానికి వేరువేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిని పేర్కొన్నారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలించి సమానత్వాన్ని నెలకొల్పడంలో ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు. అలాగే తన సహచరిణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా సాధికారతకు బాటలు వేశారని కొనియాడారు. మహాత్మా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే ఆయన 1927వ సంవత్సరము ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలే అనే కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన మహిళల ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాగే అంటరానితనము స్త్రీలకు విద్య కోసము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన ఆ రోజుల్లోనే 1948 సంవత్సరంలోనే ఆయన స్కూళ్ళు అంటే సమాజంలో మగవారికి ధీటుగా ఉన్న స్త్రీలు కూడా ఎంతోమంది ఆ రోజు చదువు కావాలి, వాళ్ళు కూడా ఎంతో ఉన్నతి చెంది మన దేశానికి ఎన్నుముగా నిలవాలి అనే కోరికతో ఆయన 1948లోనే స్కూళ్ళు పెట్టడం జరిగింది. అలాగే 1851లో కూడా ఆయన స్కూళ్ళు మళ్ళా 2 స్కూళ్ళను పెట్టి రాత్రి బడులు కూడా పెట్టి మహిళల కోసము ఎంతోమందికి వారి ఉన్నతి కోసము పోరాడిన సంఘ సేవకుడు జ్యోతిరావు పూలే గారు. అలాగే ఆయన భార్య సావిత్రి పూలే గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ అంటరానితనము కానీ, అలాగే ఆ రోజుల్లో చాలా కుల వ్యవస్థ ఉండేది. ఈ కుల వ్యవస్థను కూడా రూపుమాపేందుకు వారిద్దరూ కంకణం పట్టుకుని ఎంతో కృషి చేసిన మంచి గొప్ప వ్యక్తి, సంఘ సేవకర్త అయిన ఈ శ్రీ జ్యోతిరావు పూలే గారు చాలా చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారికి ముందే 1851 ఆ టైంలోనే ఆయనకు మహాత్మా జ్యోతిరావు పూలే అనే బిరుదు కూడా రావడం జరిగింది. మనకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంఘ సేవకర్త, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఆ రోజుల్లోనే హాస్పిటల్స్, ఎంతోమందికి బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన అంటరానితనం నిర్మూలించడం, అలాగే స్త్రీల వితంతు వివాహాలను కూడా, ఆ రోజుల్లో వితంతువులంటే వారికి కూడా సపరేట్ గృహాలను పెట్టి వాళ్ళను కూడా అందరినీ మమేకం చేసి వాళ్ళకు సపోర్ట్ చేసి మీరు కూడా మళ్ళా తిరిగి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలని చెప్పిన గొప్ప వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అలాగే సావిత్రిబాయి పూలే గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమందికి సేవ చేసి ఉద్యమకారుడిగా ప్రసిద్ధి చెంది ఎంతోమందికి సేవ చేసిన గొప్ప వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అందరం ఈరోజు పూలమాలలేసి నివాళులు చేశాము. అందువల్ల ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి అందరికీ ధన్యవాదాలను తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.